జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర, ఈడియట్ దేనికో చేద్దాం. ఈడియట్ ఓకే. నాకు ఇదే ప్లేస్లో ఇదే ఫ్లోర్లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు, ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు 2 కథలు చెప్పాడు ఒకేసారి. ఈడియట్ ఒకటి, శివమణి ఒకటి, 2 కథలు చెప్పాడు. ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడిని తనతోటి సినిమా చేయటానికి. అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి ఆ టెంపుల్ సెట్ వేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం అప్డేట్ చేసి కొత్తగా అని కూడా తిరిగాను నేను. వాళ్ళిద్దరిని కలిపి చేద్దాం అనే దాంతో అది మెటీరియల్ చాలా. తర్వాత ఈడియట్ చేద్దాం అనుకునే టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్. సరే అంత శివమణి కూడా చెప్పాడు. ఇక లేట్ అయిపోతుంది చంటి గారు ఇది లేని. ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట. అది సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇతను ఇక్కడికి వచ్చి తన సొంతంగా చేసుకున్నాడు. ఎవరు ఈడియట్ వేరే ప్రొడ్యూసర్సు, అదే ఆయన అప్పట్లో ఇప్పుడున్న ఒక మినిస్టర్ వైజాగ్ తాలూకు అయితే ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇంకొకరు కలిపి పూరి కలిపి చేసుకున్నారు. ఓకే. ఆ సినిమా ఎంఎల్ కుమార్ చౌదరి పేరు చెప్పి అప్పుడు అవును ఈడియట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. అక్కడి నుంచి రవితేజ వేరే రవితేజ లాగా ఉన్నాడు. పూరి కూడా వేరే పూరి వేరే పూరి అయిపోయాడు. రవితేజ 2 బాగా ఎగినాయి అనమాట. అలా మార్చేస్తారు లైఫ్నే. ఒకడికి నచ్చని కాదు ఇంకొకరికి నచ్చితే ఎలా ఉంటుంది అనేది. అది అట్లా చేతికి వచ్చిన మంచి మంచి స్టోరీస్ చాలా వదులుకున్నారు మీరు. చాలా వదులుకోవటం అంటే నా ఐ మే బి రాంగ్. నా చేతిలోంచి వెళ్ళినాయంటే ఐ మే బి రాంగ్ అయ్యి ఉండొచ్చు. అన్నీ ఎట్లా వెళ్ళి తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఒక స్టెప్ ఇలా ముందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడున్న స్టేజ్ వేరు. అవును. కానీ